తెలంగాణ ప్రభుత్వం లంబాడీలపై కక్షపూరితంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తుందని గిరిజన చైతన్య వేదిక చైర్మన్ డాక్టర్ కారెట రాజు నాయక్ ఆరోపించారు. లంబాడీలపై జరుగుతున్న ఏసీబీ దాడులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ లంబాడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అవినీతి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ లంబాడీ జాతికి చెందిన ఉన్నతాధికారులను టార్గెట్ చేసి దాడులు చేయడం సరికాదని అన్నారు. వరుస ఏసీపీ దాడుల వల్ల లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. లంబాడీలపై కక్షపూరిత చర్యలు ఆపకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి కక్షపూరిత ధోరణి కానీ ఈరోజు లంబాడీ అధికారులను తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదుల సార్లు ప్రతి సభలలో లంబాడీ సభలలో కానీ గిరిజన సభలలో కానీ వేరే వివిధ రకాల భారీ బహిరంగ సభలో లంబాడీల వల్లనే నేను రాజ్యాధికారంలోకి వచ్చాను, లంబాడీ ఓట్ల వల్లనే రాజ్యాధికారంలోకి వచ్చానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు లంబాడీ అధికారులనే టార్గెట్ చేసుకుంటూ లంబాడీ అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తూ 30 ఏళ్ల పాటు తమ జీవితాన్ని తమ సర్వీస్ను పూర్తిగా పణంగా పెట్టి పనిచేస్తూ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారులపైన డిఏ దాడులు, ఏసీబీ దాడులు చేసి వాళ్ళను అవమానపరిచి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈరోజు జైలు పంపుతున్నటువంటి సంఘటనలు 1, 2, 3, 4, 5 ఇట్లా పరంపరగా కొనసాగుతా ఉన్నాయి. 1, 2 కాదు. మేము అవినీతికి ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు. అవినీతి చేసిన అటువంటి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి, వాళ్ళని జైలుకు పంపించండి, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు టార్గెట్ గా ఓన్లీ లంబాడీ జాతికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను లంబాడీలనే టార్గెట్ చేస్తూ, లంబాడీ ఓటర్లనే టార్గెట్ చేస్తూ, లంబాడీ అధికారులను టార్గెట్ చేస్తూ, లంబాడీ రాజకీయ నాయకులనే టార్గెట్ చేస్తూ ఈరోజు మీరు సాగిస్తున్నటువంటి పాలన ఇది లంబాడీలకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కొడంగల్లో మీరు లగచర్లలో లంబాడీ భూములు లాక్కొని లంబాడీ ఆడవాళ్లపైన విచక్షణ రహితంగా దాడులు చేసి వాళ్ళకి జైలుకు పంపించారు. దాని తర్వాత ఈ దేశానికి గొప్పగా అని చెప్పేసి ప్రపంచానికి సాటి చెప్పినటువంటి కాళేశ్వరంలో పనిచేసినటువంటి హరిరామ్ గారికి మీరు ఆయన పైన ఏసీబీ దాడి చేసి మీరు ఆయన జైలుకు పంపించారు. ఇట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆర్టీఓలలో ఆర్డీఓలను అదేవిధంగా R&Bలో ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరే ప్రమోషన్ ఇచ్చి మీరే గొప్పగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చి మీరే ఉంచినటువంటి మోహన్ నాయక్ గారికి ఇంటిపైకి దాడి చేసి ఈరోజు లేనిపోని అపోహలను సృష్టించి ఏదో కొద్ది మాత్రం లంబాడీలు గతం నుంచి తాతల తరాలుగా ఉన్నటువంటి ఆ భూములను చూపిస్తూ కావాలని చెప్పేసి వాళ్ళని కార్పొరేషన్లు గిరిజన కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వకుండా లంబాడీ బిడ్డలకు అన్యాయం చేసినావు. తండాలకు ₹1 నిధులు ఇవ్వకుండా లంబాడీలకు అన్యాయం చేసినావు. ఈ రోజు లంబాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలుగా ఉన్నటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను గత ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్లుగా, జిల్లా ఎస్పీలుగా, డీసీపీలుగా వివిధ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంచి మా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే మీరు ఈ రోజు మీరు రాగానే మాకెక్కడ కలెక్టర్లు ఇయ్యరు, ఎస్పీలు ఇయ్యరు, ఉన్నత స్థాయిలో కొద్దిగా ఇచ్చిన వాళ్ళని వెంటనే తల నరికే విధంగా వాళ్ళని వెంటనే వాళ్ళపైన దాడులు చేయడం, జైలుకు పంపించడం. ఏం కుట్ర చేస్తా ఉన్నారు ఈరోజు మీరు? అందుకొరకే మేము ప్రశ్నిస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు లంబాడీలతో పెట్టుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు మీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే లంబాడీలు, రాజకీయం ఇచ్చిందే లంబాడీలు. మీరు ఈ రోజు కావాలని చెప్పేసి కుట్ర బన్ని లంబాడీలపైన మీరు చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ మేధావులు, లంబాడీ మేధావులు, సంఘాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని ఢీ అంటే ఢీకొంటాం. మిమ్మల్ని ఆ పదవి నుంచి కిందికి దించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది లంబాడీలు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటబడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా లంబాడీ అధికారులపైన మీరు దాడులు ఆపాలి. అవినీతి చేసే అధికారులు, రెడ్డానికి దొరికే అధికారులు ఎవరైనా పట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కావాలని అన్ని కులాలకు టార్గెట్ చేయాల్సినటువంటి ఏసీబీ
లంబాడీ కులానికే టార్గెట్ చేసి ఈ రోజు మీ ఆధ్వర్యంలో పనిచేసే ఏసీబీ ఈ రోజు లంబాడీ అధికారులపైన టార్గెట్ చేస్తూ లంబాడీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు సమీక్షించాలి, లంబాడీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కూడా మాకు సంబంధించిన ఐఆర్ఎస్ లపైన, ఐఏఎస్ లపైన, ఐపీఎస్ లపైన కూడా ఏదైతే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి రావాలంటే ముఖ్యమంత్రి గారి పర్మిషన్ ఉండాలి. కానీ ఈ రాష్ట్రంకి వచ్చి ఏదైతే పొంగులేటి గారి మీద ముఖ్యమంత్రి గారి పైన కేసులు చేయకుండా లంబాడీ అధికారులపైన కేసులు చేసిపోయినటువంటి సంఘటనలు చేస్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడనే మీరు గల్లీలనేమో కుస్తీ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేసి ఏం చేస్తున్నారని అన్ని తెలుసు కాబట్టి లంబాడీ ప్రజలతో పెట్టుకోవద్దు, లంబాడీ అధికారులను హింసించొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.